ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్ టెక్ మహేంద్ర, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి నష్టాలతోనే ప్రారంభమైంది, నష్టాలతో కొనసాగుతా ఉంది, ఎందుకు అనుకోవచ్చు? రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఏదైతే 5th of January దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే 26,500 దగ్గర నుంచి కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూస్తున్నాము. అది టెక్నికల్ కరెక్షన్ లో ఒకవైపు అయితే, ఇంకొక రకంగా చూసుకున్నట్టయితే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో కూడా మార్కెట్ లో ఒక భయాందోళన ఉండటం వల్ల అది ఉన్నటువంటి ఇష్యూస్ ఎప్పటికి సాల్వ్ అవుతాయో తెలియనంటే అనిశ్చిత పరిస్థితి ఉండడం వల్ల మార్కెట్లు అయితే ఈ 1 వీక్ కూడా కంప్లీట్ గా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ వీక్లీ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ 1 వీక్ కూడా ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ మోర్ దెన్ 2% ఈ వీక్ లో మొత్తం అయితే కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. ఈ రోజు కూడా మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే ఒక 2% హైయెస్ట్ కరెక్షన్ లో ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా ఏదైతే మార్కెట్ లో యూకే బ్యాంక్ దగ్గర నుంచి కెనరా బ్యాంక్, ఐఓబి, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ తో సహా, ఎస్బీఐతో సహా మొత్తం అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కూడా పూర్తి స్థాయిలో మనకి డౌన్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. ఏదైతే మార్కెట్ లో ఇంకా భయోందోళన అయితే ఇంకా తగ్గలేదు కాబట్టి మార్కెట్ లో ఈ కరెక్షన్ అయితే మాత్రం ఇంకా మార్కెట్ లో ఇది రన్ అవుతూనే ఉంది. ఏదైతే 25,100 and 25,000 దగ్గర మన మార్కెట్ లో మొన్న ఏదైతే లో టచ్ చేసిందో ఆ లో వరకు వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్, ఎల్టీఎఫ్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. ఎల్టీఎఫ్ ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లో కొద్దిగా కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉంది. మార్కెట్ ఏదైతే 232 వరకు వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ 320 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి కరెక్షన్ లో భాగంగానే ఉంటూ ఇక్కడ 280 దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని 290 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 280 ఈజ్ ద స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు అక్యుములేట్ చేసుకోవడం కానీ, యావరేజ్ చేసుకోవడం కానీ చేసుకుంటే మీకు మళ్ళీ టేకప్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాలర్ ఉన్నారు సార్, భాస్కర్ రెడ్డి కాల్ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే నాయుడు గారికి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నేను జొమాటో 3 రూపాయలు చెప్పుకున్నా, 300 2,000 షేర్ తీసుకున్నా. ఇంకొకటి నాట్కో ఫార్మా కూడా తీసుకున్నా. జొమాటో అండ్ నాట్కో ఫార్మా. జొమాటో అండ్ నాట్కో ఫార్మా అంటే ఏదైనా సరే దేంట్లైనా సరే హెవీగా ఒకే దాంట్లో పెట్టడం వల్ల మనకి ఇలా జరిగినప్పుడు కొంచెం మనం ప్యానిక్ అవుతా ఉంటాము. యాక్చువల్ గా అయితే జొమాటో ఇప్పుడు ఎటర్నల్ స్టాక్ ఇది కూడా మార్కెట్ లో మంచి పీక్ వెళ్ళిన తర్వాతే మనకి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. మీరు వెయిట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో మళ్ళీ టేకప్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నాట్కో ఫార్మా కూడా అడుగుతున్నారు మీరు. ఏదైతే నాట్కో ఫార్మా ఏదైతే ఉందో ఇది లాస్ట్ 2-3 వీక్స్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మళ్ళీ కోలుకోవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. కానీ ఇలాంటి స్టాక్స్ లో ఎక్కువ రోజులు రన్ అవడం కన్నా మీరు ఏదైనా ఫార్మాలో వేరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే తొందరగా మంచి మార్కెట్ లో మంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ వేణు చేస్తున్నారు. వేణు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నా దగ్గర టార్సన్స్ ప్రొడక్ట్స్ స్టాక్స్ ఉన్నాయండి, ఒక 200 స్టాక్స్. యావరేజ్ ప్రైస్ వచ్చి 375 అండి. సో అది లాంగ్ టర్మ్ లో బై ఆర్ సెల్. నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. టార్సన్స్ ప్రోడక్ట్. ఓకే. ప్రెసెంట్ అయితే మాత్రం మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. ఏ విధంగా కూడా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రావడం వల్ల మంచి రిటర్న్స్ ప్లస్ ఇలాగ మార్కెట్ లో పడినప్పుడు కూడా డ్రాస్టికల్ గా పడినప్పుడు కూడా హోల్డ్ అయినప్పుడు కూడా మార్కెట్ లో మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రావడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కలర్ రమణ చేస్తున్నారు గుంటూరు నుంచి. రమణ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. లోనా డెవలపర్స్ అండి. ఓకే. అది ఎవరు అండి? లేదు సార్, లోదా డెవలపర్స్ ఏదైతే
లాస్ట్ 2 months గా 4-5 months గా లాస్ట్ జూన్ దగ్గర నుంచి కూడా ఈ 6 నుంచి 8 months వరకు కూడా మార్కెట్ లో 1500 దగ్గర నుంచి మార్కెట్ పడతానే ఉంది. దీంట్లో అయితే ప్రస్తుతానికి అయితే మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. ఆల్రెడీ ఏదైతే సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి ఏదైతే 1150 దగ్గర మళ్ళీ మార్కెట్ లో డౌన్ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో ఏదైనా మార్కెట్ మూవ్మెంట్ వచ్చి 1100 పైన ఏదైనా ఉంటే అప్పుడు దాని మీద ఏదైనా మార్కెట్ లో మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. గారు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ శక్తి పంప్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి. 52 వీక్ లో వచ్చాయి కదా రెండుని. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఓకే. ఇది ఒక చిన్న కంపెనీ 7,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 234 rupees నడుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఉందో కొంచెం కన్సాలిడేషన్ అయితే తప్ప మార్కెట్ దీంట్లో ఎంట్రీ అవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అది అయిన తర్వాతే మార్కెట్ లో ఏదైనా ఎగ్జిట్ ఎంట్రీ వస్తే మార్కెట్ లో తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం మార్కెట్ కొంచెం స్టేబుల్ గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది సార్. దాని ప్రకారం మార్కెట్ లో ఎంట్రీ చేయండి సార్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ప్రజెంట్ అయితే లాంగ్ టర్మ్ కోసం అశోక్ లేలాండ్, కోఫోర్జ్, నదిగండ తీసుకోవచ్చా? అశోక్ లైలాండ్ అండి ప్రజెంట్ అయితే మంచి ప్రైస్ లో ఉన్నది. ఇది కూడా మళ్ళీ బ్రేక్అవుట్ లో కూడా ఉన్నది, తీసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే మేజ్డాక్ అదే విధంగా కోఫోర్జ్ ఏం చెప్తున్నారో కోఫోర్జ్ ఏంటి అశోక్ లైలాండ్ అయితే 1,15,000 కోట్లది మీకు వచ్చే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ప్రతి ఇయర్ కూడా 20% నుంచి 40% వరకు ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి కోఫోర్జ్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా 55,000 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 1,600 rupees నడుస్తుంది. కానీ మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ కొంచెం స్టేబుల్ గా నిలబడడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా మార్కెట్ లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ పెద్దగా ప్రాఫిట్ లో లేదు. కానీ లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే ఒక 28% 30% వరకు రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ మీరు స్లోగా అక్యుములేట్ చేయడం మొదలు పెట్టచ్చు. అదేవిధంగా మేజ్డాక్ వచ్చేటప్పటికి ఇది షిప్పింగ్ కంపెనీకి సంబంధించింది. ఇది ఒక సుమారుగా 90,000 crores అబోవ్ ఉన్నటువంటి కంపెనీది. బట్ దీంట్లో వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అది ఒక్కటే మీరు దాన్ని బేస్ చేసుకుని చూసుకోవాలి. రిమైనింగ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇది 2,400 పైన సస్టైన్ అయితే అప్పుడు మార్కెట్ లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. దీంట్లో కొద్దిగా టైం వెయిట్ చేసినట్టయితే మీకు మంచి ప్రైస్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు. లాస్ట్ 5 years నుంచి రిటర్న్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు. ఇది ఏదైనా రెసిస్టెన్సీ లెవెల్ ఏదైనా బ్రేక్ చేస్తే మాత్రం మీరు అక్కడి నుంచి తీసుకోవడానికి పనిచేస్తుంది. రిమైనింగ్ 2 stocks లో కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. ఒక 2 స్టాక్స్ గురించి చెప్పారు సార్. ఫస్ట్ ది సిబిఎస్ఎల్ 13,74 ఉన్నాయి సార్ నా దగ్గర. మళ్ళీ ప్రైవేట్ రేట్లు యాడ్ చేసుకోవచ్చా? రెండవది ఐదవది 38 rupees లో ఉంది, అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చా? దయచేసి చెప్పండి సార్. మీరు అన్నట్టుగా సిడిఎస్ఎల్ కొంచెం డౌన్ ట్రెండ్ లోకి అయితే ఉన్నది. దీన్ని ప్రస్తుతానికి అయితే అప్పుడే యావరేజ్ లో కంటే రావద్దు. ఇది కూడా ఒక 27,000 crores కంపెనీది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక 11% మైనస్ లో ఉంది. బట్ లాస్ట్ 5 years చూస్తే 40% మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. ప్రజెంట్ అయితే మాత్రం కొద్దిగా వెయిట్ చేస్తే కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ ఏదైనా టేకప్ తీసుకున్నప్పుడు మార్కెట్ లో తీసుకుంది. కానీ ప్రజెంట్ అయితే 1337 నడుస్తుంది. 1200 పైన మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతే మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండోది ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఒక 60,000 కంపెనీ 66,000 కోట్ల కంపెనీ ఇది. ఇది ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా బాగా మైనస్ లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం 36 or 37 or 40 rupees పైన మార్కెట్ లో సస్టైన్ అవుతేనే మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రజెంట్ 34 రేట్ ఉంది. ఇదైతే మాత్రం కొంచెం ప్యానిక్ గా ఉండే అవకాశం ఉంది సార్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు అనంతపురం నుంచి. రవి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ పెన్నార్ ఇండస్ట్రీస్ ప్లస్ సికా ఇండస్ట్రీస్ సార్. పెన్నార్ ఇండస్ట్రీస్ సికా ఇండస్ట్రీస్ ఎస్ఐకే ఓకే. యాక్చువల్లీ పెన్నార్ అయితే మాత్రం 2,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 156 నడుస్తుంది. దీంట్లో అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అంత ప్రోగ్రెసివ్ గా లేదు. కంపెనీ అయితే ఓవరాల్ గా అయితే లాస్ట్ 5 years నుంచి మంచి రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే అంత ప్రోగ్రెసివ్ గా లేదు. ఇది మాత్రం
ప్రజెంట్ ఉన్న రేట్ కన్నా ఇప్పుడు 180 పైన సస్టైన్ అయితేనే 156 ఉంది, 180 పైన సస్టైన్ అయితేనే మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సార్. సికా కూడా ఇది కూడా 1500 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 800 రూపీస్ 834 రూపీస్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే మంచి కంపెనీది లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా 70% తగ్గకుండానే మార్కెట్ లో మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రైస్ లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇది 800 దగ్గర నుంచి మీరు ఎక్కడైనా సరే ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. హ్యాపీగా మంచి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు సార్. ఇది మెర్క్యూరీ ఈబీ సార్ 50 రూపీస్లో ఉన్నాయట. యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. మెర్క్యూరీ ఈవీ టెక్ ప్రజెంట్ అయితే 35 రూపీస్ రేట్ అయితే నడుస్తుంది. చాలా చిన్న కంపెనీ, 600 crores కంపెనీ. దీంట్లో లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రెసివ్ గా లేదు. ఏదైనా న్యూస్ బేస్ మీద వాటి మీద ఏదైనా మూమెంట్ రావాలేమో తప్ప ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే 30 వరకు వెళ్ళిన తర్వాత రిటర్న్ అవుతుంది. ఇప్పుడు 35 రూపీస్ నడుస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే ఏదైనా మన ప్రైస్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయ్యి మంచి రన్నింగ్ మార్కెట్ లో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ ఈశ్వర్ చేస్తున్నారు. ఈశ్వర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ కాస్ట్ లో కొనుక్కోవచ్చా సార్? గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇది 46,000 crores కంపెనీ సార్. ఇది క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి ప్రజెంట్ అయితే 1500 రూపీస్ నడుస్తుంది. అయితే లాస్ట్ 5 years నుంచి లాస్ట్ 3 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పెద్దగా రిటర్న్ అయితే ఇవ్వలేదు సార్. 27% మైనస్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది టేక్ ఆఫ్ అయ్యే ప్రైస్ లో అయితే ఇంకా లేదు. ఇలా మళ్ళీ 1 or 2 weeks కన్సాలిడేషన్ అయిన తర్వాత దీని గురించి మనం ఏదైనా మాట్లాడగలుగుతాం సార్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న 1650 పైనే మీకు ఏదైనా మార్కెట్ లో సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ అనిల్ చేస్తున్నారు. అనిల్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా దగ్గర లక్ష్మీ కెమికల్స్ ఒకటి, DCW ఒకటి, స్పైస్ జెట్ ఒకటి ఉన్నాయి సార్. ఈ హోల్డ్ చేయాలా, తీసేయాలా? ఓకే, స్పైస్ జెట్ ఒకటి ప్రజెంట్ అయితే అది 23 రూపీస్ ఉన్నది. అంటే ఇలాంటి స్టాక్స్ లో పెద్దంత ప్రోగ్రెస్ గా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉండదు సార్. దీంట్లో ఇట్లా అయితే మాత్రం కొంచెం ఒకసారి ఏదైనా మార్కెట్ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ మూడాట్లో నుంచి కూడా బయటకు రావడమే కరెక్ట్ సార్. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ లీడ్ స్టాక్స్ లో పెట్టుకుంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది సార్. కాలర్ ఉన్నారు, రోహిణి కాల్ చేస్తున్నారు. రోహిణి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. ఉన్నాయండి 450 స్టాక్స్ ఉన్నాయండి. ఐఆర్ఈ టార్గెట్ ప్రైస్ ఉంటుంది 1 year. వాయిస్ క్లారిటీ. ఐఆర్ఈడిఏ జియో ఫైనాన్స్ అండి, హైటెక్ డే. జియో ఫైనాన్స్ గురించి అండి మీరు అడిగేది? ఆ జియో ఫైనాన్స్ ఉంది. ఎస్బీఐ అనే ఒక స్టాక్ ఉందండి. హలో, ఎస్బీఐ గురించి, జియో ఫైనాన్స్ గురించి అంతే కదండి? అవునవును, ఎస్బీఐ ఐఆర్ఈడిఏ కూడా. ఓకే ఎస్జేవిఎన్. ఓకే ఐఆర్బి. ఓకే, మీరు జియో ఫైనాన్స్ ఏదైతే ప్రజెంట్ అయితే 1,60,000 కోట్ల కంపెనీ అండి. ఇది ప్రజెంట్ 256 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. అంటే రీసెంట్ దే కాబట్టి ఒక 1 year అయింది కాబట్టి లాస్ట్ ఇయర్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో మంచి పొజిషన్ ఉంది. ఇది ఏదైతే ప్రజెంట్ రేట్ ఉన్న దానికన్నా మనకు ఇప్పుడు ప్రజెంట్ 200 పైన మార్కెట్ లో ఏదైనా సస్టైన్ అవుతాయి తప్ప, 300 పైన సస్టైన్ అవుతాయి తప్ప ప్రజెంట్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మనకు మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అట్ ద సేమ్ టైమ్ ఎస్జేవిఎన్ ఏదైతే ఉందో ఇది పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కంపెనీ. ఏదైతే సట్లేజ్ జల విద్యుత్ నిగమం, ఇది ప్రజెంట్ అయితే 27,000 crores క్యాపిటలైజేషన్ తో ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 71 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది ఏదైతే లాస్ట్ 5 years నుంచి కూడా 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం మైనస్ లో ఉంది. ఇక్కడ నుంచి ఇంకా టేక్ ఆఫ్ ఆర్డర్ కి అయితే ప్రజెంట్ మూమెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే లేదు. ఆల్రెడీ ఒక టేక్ ఆఫ్ అయింది, మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది 85-90 దగ్గర నుంచి. కొంచెం వెయిట్ చేస్తేనే దీంట్లో ఏదైనా కొంచెం లాంగ్ రన్ లో ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ లో మనకి రేర్ గా మూమెంట్ వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తేనే మనకి మంచి మూమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకోటి మీరు అంటే ఐఆర్బి ఏదైతే ఉన్నదో ఐఆర్బి దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇది 39 రూపీస్ 40 రూపీస్ ట్రేడ్ అవుతుంది. 25,000 crores కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ ఇది కూడా మార్కెట్ లో మైనస్ లో ఉంది. యాక్చువల్లీ మీరు ప్రైస్ సెలక్షన్ కాకుండా స్టాక్ ని వాటి యొక్క సెక్షన్ చూసుకుని వాటి యొక్క సెక్టార్ చూసుకుని డెవలప్ చేసుకుంటే మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ మార్కెట్ తగ్గింది, రేపు మార్కెట్ పరిస్థితి కొద్దిగా వివరించండి. ఎంసీసీ కొనుక్కోవచ్చా, డిఎల్ఎఫ్ కొనుక్కోవచ్చా, కొద్ది రెండు చెప్పండి సార్.
ఓకే 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 రెండు కూడా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీస్ అండి. ఇది ఎన్సీసీ అయితే ఒక సుమారుగా ఒక 9,000 crores కంపెనీ ఇది. ఎన్సీసీ అయితే ఇది లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఏదో 10% 20% ప్రోగ్రెస్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే డ్రాస్టికల్ గా అసలు ప్రోగ్రెసివ్ లేదు. ఈ ఇయర్ కూడా అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు ఎన్సీసీలోను. అదేవిధంగా డిఎల్ఎఫ్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ రేట్ అయితే మాత్రం 594 600 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది మొత్తం దాంతో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద కంపెనీ ఇది, 150,000 కోట్ల కంపెనీ ఇది. కాబట్టి దీంట్లో ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ అంతా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా పెద్దగా మూవ్మెంట్ లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇది కూడా మైనస్ లో ఉంది. లాస్ట్ 5 years చూసుకుంటే ఒక 18% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే వస్తుంది. అంత గొప్పగా కూడా మనం ఏం చెప్పలేదు దీంట్లోను. ప్రజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ సపోర్ట్ కూడా బ్రేక్ చేసి ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతుంది. అది ఏదైనా మార్కెట్ లో మూవ్మెంట్ వస్తే 650 పైన 700 పైన మూవ్మెంట్ వస్తేనే మార్కెట్ స్టేబుల్ అవడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రెజెంట్ రేట్ లో లారస్ ల్యాబ్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, జియో ఫైనాన్స్ తీసుకోవచ్చా సార్ ఫ్రెష్ ఎంట్రీ కొరకు? లారస్ ల్యాబ్ అయితే మాత్రం తీసుకోవచ్చు. ఇంకొక స్టాక్ అయితే మీరు అడిగినటువంటి బిఈఎల్ అనుకుంటా, బిఈఎల్ కూడాను. లారస్ ల్యాబ్ ఏదైతే ఇప్పుడు 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతుందో హ్యాపీగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జియో ఫైనాన్స్ ఒకటి అడిగారు. జియో ఫైనాన్స్ తీసుకోవడానికి అయితే అంటే కంపెనీ కూడా 160,000 కోట్ల కంపెనీ, చాలా అద్భుతమైనటువంటి కంపెనీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ప్రోగ్రెసివ్ గా పెద్దగా ప్రాఫిట్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జియో ఫైనాన్స్ అయితే మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈ రెండు స్టాక్ లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, లారస్ ల్యాబ్ కానీ జియో ఫైనాన్స్ కానీ. నెక్స్ట్ కాలర్ రఘు చేస్తున్నారు. రఘు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు మూర్తి గారికి. 2 స్టాక్స్ అండి. ఒకటి వచ్చేసి ఎల్ఎన్టీ నేను 4,100 లో 300 షేర్ తీసుకున్నాను. అలాగనే జొమాటో, సో అది 310 లో హైగా ఎంటర్ అయ్యాను, 600 షేర్స్. యాక్చువల్గా నా మంచి రిజల్ట్ వచ్చింది. సీఈఓ చేంజ్ వల్ల ఈ రోజు నిన్న కరెక్షన్ అవుతుంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వమంటారా లేకుంటే హోల్డ్ చేసి న్యూస్ బేస్ మీద తాత్కాలిక మూమెంటే తప్ప సిఇఓ మెయింటెనెన్స్ లేదా సిఇఓ తెప్పాడు కాబట్టి అది అన్నది పాయింటే కాదు అసలు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే అది మామూలుగా ఇవ్వాలని కాదు. లాస్ట్కల్లా 370 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో పడతానే ఉంది. ఎటర్నల్ మార్కెట్ లో కొద్దిగా వెయిట్ చేస్తే దాంట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎల్టీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి మంచి మూమెంట్ రావడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ ట్రిప్ ఇది కూడా చాలా పెద్ద కంపెనీ, 5 లక్షల కోట్ల కంపెనీ ఇది. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మార్కెట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ పెద్దగా అంత మూవ్మెంట్ లేదు. ఇప్పుడైతే మళ్ళీ మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది ఎల్ఎన్టీలో. నెక్స్ట్ కాలర్ జీవి గౌడ్ చేస్తున్నారు. జీవి గౌడ్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ మూర్తి నాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్. నా దగ్గర ఓలా ఎలక్ట్రికల్స్ పటేల్ ఇంజనీరింగ్ ఉన్నాయి సార్. హోల్డింగ్ పెట్టుకోవచ్చు ఎట్లా సార్? 33లో ఉన్నాయి ఓలా ఎలక్ట్రికల్, పటేల్ ఇంజనీరింగ్ 30లో ఉన్నాయి సార్. పటేల్ ఇంజనీరింగ్, ఓలా ఎలక్ట్రికల్. యాక్చువల్గా ఏంటంటే మీరు ప్రైస్ చిన్న ప్రైస్ లో ఉంటే బాగా మనకి కంపెనీలు ఎక్కువ షేర్లు వస్తాయన్న ఉద్దేశం తీసుకోవచ్చు. కానీ ఇలాంటి స్టాక్స్ మీరు పెద్దగా అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఉండవు సార్. పెద్ద ప్రోగ్రెసివ్ గా కూడా ఉండే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఈ పటేల్ ఇంజనీరింగ్ అయితే లాస్ట్ ఇయర్ కూడా 40% మైనస్ లో ఉంది. ఇందులో పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా ఓలా హెల్త్ కూడా మనం చూస్తున్నాము, అది లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లోనే నడిచింది అంతా కూడా. పెద్దగా అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి స్టాక్స్ అనేది. దాన్ని చూసుకుని దాని ప్రకారం మీరు ఏదైనా ఎగ్జిట్ అవడానికో లేదా వేరే ఆటోమొబైల్ లోనే వేరే సెక్టార్ లో పెట్టడానికి అవకాశం ఉంటే చూసి ఎగ్జిట్ అయితే మీరు మళ్ళీ మంచి స్టాక్స్ లో పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ కోటేశ్వర శర్మ చేస్తున్నారు. కోటేశ్వర శర్మ గారు మాట్లాడండి మూర్తి గారితో. శర్మ గారు మాట్లాడండి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. అది ఓలా ఎలక్ట్రికల్ ఉన్నాయి సార్, నావి 3,000 పైన షేర్స్ ఉన్నాయి. అర్థం కూడా తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతాయా లేదా అని. అంటే అదే పెద్ద ప్రోగ్రెసివ్ గా వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. మీరు చూసుకుని దాని బట్టి ఏదైనా మంచి ప్రైస్ వస్తే తీసి దాన్ని షిఫ్ట్ చేసుకుని ఆటోమొబైల్ ఇంకా వేరే సెక్టార్ లో వేరే స్టాక్స్ లో పెట్టుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ ఈ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. ఓకే హెచ్ఎఫ్సిఎల్ అయితే ఒక 10,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 60 రూపీస్ ట్రేడ్ అవుతుంది.
లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా మార్కెట్ అయితే ప్రోగ్రెస్ ఏమీ లేదు, పెద్ద ప్రాఫిటబుల్ గా కూడా ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పెద్ద మార్కెట్ లో మనకు మంచి మూవ్మెంట్ వస్తుందేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా ఉంటే ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి, చేసి బ్యాంకింగ్ సెక్టార్ లోనూ ఏదైనా మంచి కంపెనీస్ లో పెట్టుకుంటే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. దివీస్ ల్యాబ్స్ సార్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. దివీస్ ల్యాబొరేటరీస్ అన్నది ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అది 1,60,000 కోట్ల కంపెనీ. ఫార్మాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇది కూడా మంచి కంపెనీలు, ఇది కూడా ఒక కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఏమో ఇది లాస్ట్ ఇయర్ అంత ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రీవియస్ ఇయర్ 24% కాంపౌండింగ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ క్యాన్ బై, మార్కెట్ లో వచ్చి ప్రోగ్రెసివ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఏదైనా ఒక 2 price points పెట్టుకుని మీరు మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్ లో కూడా 6,000 రేంజ్ లో కూడా మీరు ఎంతో కొంత ఎక్యుమిలేట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అదానీ గ్రీన్, అదానీ విల్మర్ సార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అదానీ గ్రీన్, ఏదైతే అదానీ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే దాంట్లో మనకి వాలటాలిటీ ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ వాలటాలిటీ మనం తట్టుకోగలమని అనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే 1,30,000 కోట్ల కంపెనీ అదానీ గ్రీన్ అనేది చిన్న కంపెనీ కాదు, 1,30,000 కోట్ల కంపెనీ. అది ప్రజెంట్ అయితే 7-8 రూపీస్ ట్రేడ్ అవుతుంది. కానీ మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ ఉంటుంది, ఆ వాలటాలిటీని మనం తట్టుకోగలమని అనుకుంటే పర్వాలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కానీ 5 years నుంచి కానీ ఎక్స్పెక్టెడ్ తగ్గట్టుగా రిజల్ట్ అయితే ఏమి రాలేదు. కాబట్టి మనకు వచ్చి ఇలాంటి వాటిలో ఆచితూచి చెప్పవలసిన అవసరం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ గాయత్రి చేస్తున్నారు. గాయత్రి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గాయత్రి గారు చెప్పండి. నమస్తే సార్, నా దగ్గర పూనావాలా ఫిన్కార్ప్ ఉన్నాయి సార్, 440 యావరేజ్ లో. సో అది ఇంకా డౌన్ కి వెళ్తా ఉంది. ఒకవేళ ఏమైనా జస్ట్ మార్కెట్ ఫాల్ వల్ల అండి, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగడానికి చేశానండి. అలా కాకుండా నా దగ్గర లెమన్ ట్రీ ఉన్నాయండి. ఆ లెమన్ ట్రీ కూడా 140 యావరేజ్ లో ఉన్నాయండి. సో ఫాల్ అవుతుంది డీప్ గా. సో ఈ రెండు మార్కెట్ ఫాల్ అయినా లేకపోతే ఉంచుకోవచ్చా అనేది చేశానండి. ఇదైతే పూనావాలా అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ అనేది వెయిట్ చేస్తే 455 నుంచి మళ్ళీ మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా లెమన్ ట్రీ మీరు అడుగుతున్నటువంటి లెమన్ ట్రీ హోటల్స్ కూడా ఒక 10,000 crores కంపెనీస్ అనేది మేడం. ఇది ఇందులో లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ప్రోగ్రెస్ గా అయితే ఏమి లేదు. ఈ ఇయర్ ప్రోగ్రెస్ గా ఉంటుందని అనుకోవడానికి కూడా మనకు అంత పెద్ద స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఇయర్ కూడా మార్కెట్ ఏదైతే 160, 170 దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ 130 వరకు మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అది ఏదైనా స్టేబుల్ అవుతుంది తప్ప అదర్వైజ్ దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.